నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? అందరము హార్ట్ అటాక్ అనేది వింటా ఉన్నాం, అంటే మన గుండె రక్తనాళాలు బ్లాక్ అయినని తెలుసుకుంటాం. బట్ వాట్ ఈస్ హార్ట్ ఫెయిల్యూర్? మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఇక్కడ గుండె మీరు గమనిస్తే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏంటి, ఒక పంప్ చేయాలి, బ్లడ్ అనేది పంప్ చేయాలంటే ఏంటి ఇంపార్టెంట్? మజిల్స్ బేసికల్లీ. సో మన హార్ట్ మజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మనకి లెఫ్ట్ సైడ్ ఛాంబర్ నుంచి ఈ అయోటాకి, అంటే మేజర్ బ్లడ్ వెజల్, మన బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై అయ్యేది లెఫ్ట్ సైడ్ కింద భాగం, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మన అయోటో ద్వారా మనకి బాడీకి బ్లడ్ అనేది అందుతుందన్నమాట. సో ఈ బ్లడ్ వెళ్ళాలి అంటే, మన బాడీకి అందాలంటే లెఫ్ట్ హార్ట్ అనేది ముడుచుకోవాలన్నమాట. సో హార్ట్కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. హార్ట్ మజిల్ అనేది 2 ఫంక్షన్స్, ఒకటి ముడుచుకోవడము, రెండోది తెడుచుకోవడం. సో బేసికల్గా ది హార్ట్ లోయర్ ఛాంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకి బాడీకి అంతా బ్లడ్ వెళ్తుంది అనమాట. సో దీనికి 2 ఫంక్షన్స్ ఉంటాయి. కాంట్రాక్షన్ అంటాం, అంటే హార్ట్ ముడుచుకోవడం. రెండోది రిలాక్సేషన్ అంటాం, అంటే హార్ట్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడం. ఎందుకు ఈ 2 ఫంక్షన్స్ ఇంపార్టెంట్ అంటే, ఈ రెండిట్లో ఏది సరిగా లేకున్నా హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పే అవకాశం ఉంటుంది. దీని టైప్స్ ఉంటాయి. సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ముడుచుకోవడం అంటే మన గుండెలో ఉన్న రక్తంని బాడీకి ఎలా అయితే పంపించాలో, ఈ హార్ట్ అనేది రిలాక్స్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ బ్లడ్ అనేది రిసీవ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎప్పుడైతే రిసీవ్ చేసుకోదో అప్పుడు కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పంపింగ్ యాక్షన్లో ఇదర్ కంట్రాక్షన్ ఆ రిలాక్సేషన్లో ప్రాబ్లం ఉంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే హార్ట్ మన బాడీకి అవసరమైనంత బ్లడ్ని సరఫరా చేయకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీంట్లో టైప్స్: సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, లెఫ్ట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్, రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్, ఇలా మనం గ్రేడ్ చేస్తాం అనమాట. సో మరి ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఎందువల్ల వస్తుంది అంటే, లాట్ ఆఫ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా మాట్లాడుకునేది హార్ట్ అటాక్. సో ఎప్పుడైతే గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉంటాయో అప్పుడు గుండె కండరం అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. రెండోది కార్డియోమయోపతీస్ అంటాం, డైలేటెడ్ కార్డియోమయోపతీస్. సో దీంట్లో హార్ట్ ఛాంబర్స్ అనేది ఉబ్బుతాయి అన్నమాట. సో హార్ట్ ఛాంబర్ ఉబ్బేదాన్ని డైలటేషన్ అంటాం. సో డైలేటెడ్ కార్డియోమయోపతీస్ ఇది ఫెమిలియల్ ఉండొచ్చు, నో రీజన్స్, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి హార్ట్ వీక్ అవ్వచ్చు, థైరాయిడ్ డెఫిషియన్సీస్ వల్ల హార్ట్ వీక్ అవ్వచ్చు, క్రానిక్ అనీమియా, రక్తము దీర్ఘకాలంగా మనకు బ్లడ్ తక్కువ ఉంటే కూడా హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ అండ్ హార్ట్ అనేది ఒకటి ఫెయిల్ అయితే ఇంకో దాని మీద ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కూడా హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి అక్యూట్ స్ట్రెస్, అంటే ఎవరన్నా చనిపోవడం కానీ ఇంకోటి అక్యూట్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అనేది జరిగినప్పుడు సడన్గా పీపుల్ అనేది హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. రెండోది హై హార్ట్ రేట్ విపరీతంగా ఉన్నప్పుడు కూడా హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని టెకీకార్డియా రిలేటెడ్ కార్డియోమయోపతి అంటామన్నమాట. సో ఈ విధంగా కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్ డ్యూరింగ్ లేటర్, అంటే ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇమీడియట్గా ప్రెగ్నెన్సీలో కూడా గుండె వీక్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. దీన్ని పెరిపార్టమ్ రిలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. దెన్ వాల్వ్ ప్రాబ్లమ్స్, హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్, అంటే మనకి పై గదికి కింద గది మధ్యలో వాల్వ్ ఉంటుంది, బోత్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ కింద గది నుంచి అయోటా దగ్గర ఒక గది ఉంటుంది, ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీస్ అని వెళ్తాయి. ఇక్కడ రైట్ కింద గది నుంచి ఇక్కడ 4 వాల్వ్స్. ఈ వాల్వ్స్లో, అంటే వాల్వ్స్లో స్టీనోసిస్, అంటే వాల్వ్స్ మూసుకపోవడము లేదా లీక్ అవ్వడము, ఈ రెండింటి వల్ల కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ బీపీ, హైపర్టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్, అత్యధికంగా బీపీ ఉంటే కంట్రోల్ చేసుకోలేకపోతే కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అవ్వచ్చు. షుగర్స్, అన్కంట్రోల్డ్ షుగర్స్, డయాబెటిక్స్లో కూడా బికాజ్ ఆఫ్ కొరనరీ బ్లాక్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, గుండెలో కూడా హార్ట్ మజిల్ అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా చాలా రకాల కారణాల వల్ల గుండె అనేది వీక్ అయ్యి హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది తగ్గి మనకి ఫెయిల్ అయ్యి మనకి సిమ్టమ్స్ కనబడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డిఫరెన్సియేషన్. అంటే హార్ట్ అటాక్కి హార్ట్ ఫెయిల్యూర్కి ఉన్న తేడాలు ఏంటంటే, హార్ట్ అటాక్ అనేది గుండె రక్తనాళం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, సో హార్ట్ అటాక్ అనేది
గుండె రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. అదే ఈ గుండెని పంపింగ్లో ఫంక్షన్ అనేది తక్కువైతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్నే మనం డిఫరెంట్గా గ్రేడ్ చేస్తాం. అంటే మైల్డ్గా ఉందా, మోడరేట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా, సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా అనేది గ్రేడ్ చేస్తాం. సో దాన్ని ఎలా అంటే మనం 2D ఎకో స్కాన్లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది చూస్తాం. ఇది అందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ రిపోర్ట్స్లో. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్లో హార్ట్ ఫంక్షన్ లైక్ మోర్ దెన్ 60 ఉంటే నార్మల్ అని చెప్తాము, 40 to 50 ఉంటే మోడరేట్ అంటాము, లెస్ దెన్ 40 అంటే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇది హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో వీళ్ళల్లో సాధారణంగా ఆయాసం రావడం, దెన్ ఛాతి నొప్పి రావడము, పడుకుంటే రాత్రిపూట ఆయాసంతో లేచి కూర్చోవడము, స్ట్రైట్గా పడుకోలేకపోవడము ఆయాసం వల్ల, కాళ్ళ వాపులు ఇలా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది హార్ట్ ఫెయిల్యూర్ అండి. హార్ట్ ఫెయిల్యూర్ చాలా కారణాల వల్ల వస్తుంది. ఆ ప్రతి ఒక్క కారణాన్ని కూడా మనం ట్రీట్ చేయగలిగితే మళ్ళీ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రివర్సబుల్ స్టేజ్, ఒక స్టేజ్ వరకే హార్ట్ ఫంక్షన్ అనేది మళ్ళీ నార్మల్కి తీసుకురాగలము. సో ఇది ఎంత అర్లీగా ట్రీట్ చేసుకొని అంత కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలా కాకుండా లేట్ స్టేజెస్లో గిన మీరు నెగ్లెక్ట్ చేసి లేట్ స్టేజెస్లో గిన వస్తే ట్రీట్మెంట్ ఇచ్చినాక కూడా అంత మేజర్ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం కోల్పోతారు. కాబట్టి అర్లీగా మీకు ఏదన్నా సిమ్టమ్స్, మైన్యూట్ సిమ్టమ్స్ ఉన్నా అర్లీగా చూపించుకోండి. మీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే డయాగ్నోస్ చేసి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.